హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు నేను సిలబస్ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొదటగా సెకండ్ బీఎస్సీ సెమిస్టర్ 4 పేపర్ 10లో ఉన్నటువంటి సిలబస్ను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టాపిక్ వచ్చి జనరల్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఇందులో మనకి 2 పార్ట్స్ కింద డివైడ్ చేయబడి ఉంటుంది. ఒకటి థియరీ, 2 ప్రాక్టికల్. ఫస్ట్ పార్ట్ థియరీకి వచ్చి మనం చూసేసరికి ఇందులో మనకి 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్లో కూడా ప్రతి యూనిట్కి 9 అవర్స్ అనేవి కేటాయించబడడం జరుగుతుంది. ఈ టోటల్ పేపర్ 10కి క్రెడిట్స్ అనేవి 3 ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ప్రాక్టికల్ పేపర్కి వచ్చేసరికి క్రెడిట్ 1 ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా థియరీ అండ్ ప్రాక్టికల్స్కు 4 క్రెడిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ పేపర్లో కోర్స్ అవుట్కమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఆ కోర్స్ అవుట్కమ్స్ ద్వారా ఏం తెలియజేస్తుందంటే ఓవరాల్గా ఈ లెసన్ ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాము అనే సెంట్రల్ ఐడియా అనేది ఈ కోర్స్ అవుట్కమ్ అనే విషయాల ద్వారా మనకి తెలియడం జరుగుతుంది. ఈ విషయాలను పై 5 విషయాల్లోని తెలియచేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే చూసుకున్నట్టయితే సెకండ్ పార్ట్ వచ్చేసరికి సిలబస్ థియరీ సిలబస్ అన్నమాట. ఇక్కడ థియరీ సిలబస్లో యూనిట్ 1 మనకి స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్, దీనికి 9 అవర్స్ అనేవి నిర్ధారించబడడం జరిగింది. ఇందులో మనకి మాలిక్యులర్ రిప్రజెంటేషన్స్, వెజ్, ఫిషర్, న్యూమాన్ అండ్ సాహార్స్ ఫార్ములాస్ అనేవి జనరల్ కెమిస్ట్రీకి సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి. ఇవి ఏంటంటే మనకి ఇవి బేసిక్స్ అన్నమాట. సో ఈ ఫార్ములాస్ ఎప్పుడైతే మనకి మాలిక్యులర్ రిప్రజెంటేషన్స్ తెలిసాయో ఆటోమేటిక్గా కింద ఉన్నటువంటి అన్ని టాపిక్స్లో దాలుగా ఫార్ములాస్, సింబల్స్ మనకి తెలుస్తాయి అన్నమాట. ఆప్టికల్ ఐసోమెరిజం, ఆప్టికల్ యాక్టివిటీ, వేవ్ నేచర్ ఆఫ్ లైట్, ప్లేన్ పోలరైజ్డ్ లైట్, ఆప్టికల్ రొటేషన్ అండ్ స్పెసిఫిక్ రొటేషన్, chiral molecules, definition and criteria, definition of enantiomers and diastereomers, explanation of isomerism with examples like glyceraldehyde, lactic acid, alanine, tartaric acid, 2,3-dibromopentane. ఇదంతా కూడా యూనిట్ 1కి సంబంధించిన సిలబస్. ఈ యూనిట్ 1లో మనకి 9 అవర్స్ అనేవి కేటాయించబడింది. ఇది ముందుగానే చెప్పడం జరిగినది. అలాగే యూనిట్ 1 లాగానే యూనిట్ 2 తీసుకున్నట్లయితే బయో అనార్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది. దీనికి కూడా 9 అవర్స్ కింద కేటాయించబడడం జరిగింది. ఇందులో మనకి మెటల్ అయాన్స్ ప్రెజెంట్ ఇన్ బయోలాజికల్ సిస్టమ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అకార్డింగ్ టు దేర్ యాక్షన్ ఇన్ బయోలాజికల్ సిస్టమ్, జామెట్రికల్ ఎఫెక్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటల్స్, సోడియం పొటాషియం అయాన్స్ పంపింగ్ సిస్టమ్, కార్బానిక్ anhydride అండ్ కార్బాక్సీ పెప్టైడ్స్, excess and deficiency of some trace metals, toxicity of metal ions like Hg, Pd, Cd, As, reasons for toxicity, use of chelating agents in medicine, cis as an anti-cancer drug. ఇది డ్రగ్స్ గురించి సంబంధించిన ఈ పార్ట్ ఉంటుంది మనకి. ఐరన్ అండ్ ఇట్స్ అప్లికేషన్ ఇన్ బయోసిస్టమ్స్, హిమోగ్లోబిన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆక్సిజన్, మయోగ్లోబిన్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐరన్, ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది ఈ బయో అనార్గానిక్ కెమిస్ట్రీలో. ఇది స్పెషలైజేషన్ అన్నమాట. నెక్స్ట్ మనం థర్డ్ యూనిట్ తీసుకున్నట్లయితే సెకండ్ యూనిట్ లాగే థర్డ్ యూనిట్ కూడా మనకి ఉంది. దీంట్లో 9 అవర్స్ కేటాయించబడి టాపిక్ వచ్చేసరికి అయానిక్ ఈక్విలిబ్రియం. ఇందులో స్ట్రాంగ్, మోడరేట్ అండ్ వీక్ ఎలక్ట్రోలైట్స్, డిగ్రీ ఆఫ్ అయనైజేషన్, factors affecting the degree of ionization, ionization constant and ionic product of water, ionization of weak acids and bases, pH scale, buffer solutions, Anderson's equation, indicators, theory of acid base indicators, selection of indicators. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే ఫిజికల్ కెమిస్ట్రీ కింద వస్తుంది. జనరల్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ కింద మనం డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ సెకండ్ యూనిట్ జనరల్ కెమిస్ట్రీ కింద ఇవ్వడం జరిగింది. సెకండ్ యూనిట్ వచ్చేసి థర్డ్ యూనిట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఫిజికల్ కెమిస్ట్రీ,
థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్స్ వచ్చేసరికి ఫిజికల్ కెమిస్ట్రీ కింద ఇవ్వడం జరిగింది. కామన్ అయాన్ ఎఫెక్ట్, సాల్యుబిలిటీ, ప్రొడక్ట్ ఆఫ్ స్పైరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్, అప్లికేషన్స్ ఆఫ్ సాల్యుబుల్ ప్రొడక్ట్, ఇది కూడా థర్డ్ యూనిట్ సంబంధించి ఉంటుంది మనకి. అలాగే ఫోర్త్ యూనిట్కి వచ్చేసరికి మనకి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్స్ రెండు కలిపి ఒకటే లెసన్. దాన్ని మనకి 2 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ 1 వచ్చేసరికి కెమికల్ కైనెటిక్స్ 1 యూనిట్ 4. ఈ యూనిట్ 4లో 9 అవర్స్ అనేవి కేటాయించబడినవి. ది కాన్సెప్ట్ ఆఫ్ రియాక్షన్ రేట్స్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, ప్రెజర్, క్యాటలిస్ట్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆన్ రియాక్షన్ రేట్స్, ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ ఆఫ్ ఎ రియాక్షన్, derivation of integrated rate equation of 0 and first and second order reactions, and similar and different reactants used these reactions, half-life of a reaction, general methods of determination of order of a reaction, general methods of for determination of order of a reaction, ఇవి మనకు ఉంటాయి. వీటిలో 9 అవర్స్ అనేవి మనకి కేటాయించడం జరిగినది. అలాగే కెమికల్ కైనెటిక్స్ 2 అనేది నిర్ణయించడం జరిగింది. ఇది వచ్చి యూనిట్ 5 కింద మనకి ఇవ్వడం జరిగింది. దీనికి 9 అవర్స్ కేటాయించబడినవి. కాన్సెప్ట్ ఆఫ్ యాక్టివేషన్ ఎనర్జీ అండ్ ఇట్స్ క్యాలిక్యులేషన్ ఫ్రమ్ అర్హీనియస్ ఈక్వేషన్, థియరీ ఆఫ్ రియాక్షన్ రేట్స్, కొలిజన్ థియరీ అండ్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ థియరీ ఆఫ్ బయోమాలిక్యులర్ రియాక్షన్స్, కంపారిజన్ ఆఫ్ 2 థియరీస్, క్వాలిటేటివ్ ట్రీట్మెంట్ ఓన్లీ. ఇందులో మళ్ళీ మనకి ఎంజైమ్ కెటాలిసిస్ అనే ఒక టాపిక్ ఉంటుంది. స్పెసిఫిసిటీ, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎంజైమ్ catalyticity, inhibitors and lock and key model, Michaelis-Menten equation, derivation, significance of Michaelis-Menten constant, ఇవి టోటల్గా 9 అవర్స్ కింద మనకి ఫిజికల్ కెమిస్ట్రీ కింద పోవడం జరిగింది. సో 5 యూనిట్స్ ఇంటూ 9 తీసుకుంటే 45 అవర్స్. ఈ 45 అవర్స్ కూడా సెమ్ 4లో మనకి ఇచ్చినటువంటి సెమిస్ట్రీ ఈ డ్యూరేషన్ పీరియడ్లో అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్ యాక్టివిటీస్తో కలిపి దీన్ని కంప్లీట్ చేయవలసి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనకి రెఫరెన్స్ బుక్స్ అంటే కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా కంపల్సరీగా సిలబస్ ఫస్ట్ రీడౌట్ చేయాలి. సెకండ్, ఏ టాపిక్ మీద మనకి ఎటువంటి కాన్సెప్టెడ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో వస్తున్నాయి అనే దాని మీద ఫోకస్ చేయాలి. ఇవి అయిపోయిన తర్వాత మనం చదువుతున్నటువంటి ఈ మెటీరియల్స్, ఆ టెక్స్ట్ బుక్స్ ఇవి కాకుండా మనకి రెఫరెన్స్ బుక్స్ అనేవి ఒకటి ఉండడం జరుగుతుంది. వాటిండే ఈ టాపిక్స్ యొక్క ఆన్సర్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రెఫరెన్స్ బుక్స్ అనేవి మీరు కంపల్సరీగా తెలుసుకోవాలి. లైబ్రరీలో మీకు అందుబాటులో ఉన్నట్టుగైతే ఈ రెఫరెన్స్ బుక్స్ని తీసుకొని మీకు ఖాళీ ఉన్న సమయాల్లో ఈ రెఫరెన్స్ బుక్లో ఈ చెప్పినటువంటి టాపిక్ని కూడా చదివినట్లుగైతే మీరు మంచి స్కిల్ ఓరియంటెడ్ విద్యార్థులుగా తయారవడం అనేది జరుగుతుంది. ఈ రెఫరెన్స్ బుక్స్ ఏంటంటే టెక్స్ట్ బుక్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ బై గ్లాస్టోన్, కన్సైజ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ బై జేడి లీ, అడ్వాన్స్డ్ ఫిజికల్ కెమిస్ట్రీ బై గుర్దీప్ రాజ్, అడ్వాన్స్డ్ ఫిజికల్ కెమిస్ట్రీ బై బాల్ అండ్ బాల్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ బై జేఈ హూహీ, బేసిక్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ బై కాటన్ అండ్ విల్కిన్సన్. అంటే మనం ఇక్కడికి జనరల్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా ఇందులో ఉండడం జరిగినది. ఇందులో కొంత మనకి బయోఆర్గానిక్ పార్ట్ ఉంది కాబట్టి బేసిక్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ కింద కాటన్ అండ్ విల్కిన్సన్ కెమిస్ట్రీని కూడా ఇవ్వడం జరిగింది. ఆల్ దీస్ ఆర్ బుక్స్ ఆర్ వెరీ ఫ్యాంటాస్టిక్ అండ్ దీస్ రైటర్స్ ఆర్ ఆథర్స్ ఆల్ ఆర్ లెజెండ్స్ ఇన్ కెమిస్ట్రీ, వేరియస్ డిసిప్లిన్స్ ఆఫ్ కెమిస్ట్రీ. కాబట్టి మీరు అందరూ కూడా ఈ సిలబస్ని కంప్లీట్గా అవగాహన చేసుకొని మీరు థియరీకి సన్నద్ధం కావాలను. అలాగే మనం చెప్పుకున్న సెకండ్ పార్ట్ తీసుకున్నట్లయితే ప్రాక్టికల్ పార్ట్ ఉంటుంది. అది ఎస్పెషలీ ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది. అందులో మనకి క్రెడిట్ 1 ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ప్రాక్టికల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు కొంత అవగాహన ఉంటుంది. ఇంటర్మీడియట్లో కానీ మీరు ఇవి చేసే ఉంటారు. కోర్స్ అవుట్కమ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎండ్ ఆఫ్ ద స్టూడెంట్ మనకి కోర్స్ అవుట్కమ్స్లో ఈ సొల్యూషన్స్ ఏ రకంగా ప్రిపేర్ చేయాలి, అలాగే ప్రైమరీ సొల్యూషన్స్ ఏ రకంగా ప్రిపేర్ చేయాలి, అలాగే సెకండరీ సొల్యూషన్స్ ఏ రకంగా ప్రిపేర్ చేయాలి, అలాగే స్టాండర్డైజేషన్ చేయాలనే విషయాన్ని ఈ కోర్స్ అవుట్కమ్స్ ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట.
సిలబస్ పరంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రాక్టికల్స్ వచ్చేసరికి 5 ప్రాక్టికల్స్ ఉంటాయి. ఎస్టిమేషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ వర్సెస్ స్టాండర్డ్ HCl సొల్యూషన్, estimation of sodium carbonate versus sodium hydroxide present in a mixture solution, determination of Fe2 using KMnO4 with oxalic acid as a primary standard, inter-indicated method, determination of Fe2 using KMnO4 with oxalic acid as a secondary standard solution, ఎక్స్టర్నల్ ఇండికేటర్ యూజ్డ్ ఇక్కడ. సో ఇక్కడ మనకి 3 and 4 చూసుకున్నట్లయితే రెండు ఒకేలాగా ఉంటాయి. ఒక దగ్గర ఆక్సాలిక్ యాసిడ్, ఇంకో దగ్గర కూడా ఆక్సాలిక్ యాసిడే ఉంటుంది. కాకపోతే ఇంటర్నల్ ఇండికేటర్ని యూజ్ చేయడం జరుగుతుంది, ఎక్స్టర్నల్ ఇండికేటర్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాక్టికల్ పార్ట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు చెప్పేటప్పుడు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఇండికేటర్స్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్టిమేషన్ ఆఫ్ వాటర్ బై క్రిస్టలైజేషన్ ఆఫ్ మోర్ సాల్ట్ బై ట్రైటేటింగ్ విత్ KMnO4. ఇది మనకి ఎస్టిమేషన్ ఆఫ్ వాటర్ క్వాంటిటీ గురించి మనం వాటర్ అనాలిసిస్లో నేర్చుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇదంతా కూడా ప్రాక్టికల్ పార్ట్లో ఫిజికల్ కెమిస్ట్రీలో వచ్చిన వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అన్నమాట. సో ఇక్కడ దీని ద్వారా మన యొక్క స్కిల్స్ని ఎన్హాన్సెస్ చేసుకుని క్రిటికల్ థింకింగ్స్ని ప్రాక్టికల్ అండ్ థియరీ పరంగా కూడా మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దీని ద్వారా విద్యార్థులందరూ కూడా ఈ విషయాలన్నీ గ్రహించి ఈ సిలబస్ని తరువులో ఒకసారి చూసి తర్వాత మీకు నెక్స్ట్ టాపిక్ కింద ఈ పేపర్ 10లో మీకు టాపిక్ని మళ్ళీ నేను యూట్యూబ్లో చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నాను.